సో గైస్ ఈ రోజు వీడియో వచ్చేసి అయితే మనకి ఇండస్ట్రీస్ ఫస్ట్ సెగ్మెంట్ ఫీచర్స్ ఉన్న ఫోల్డబుల్ ఫోన్, అదే వివో ఎక్స్ ఫోల్డ్ 3 Pro. సో ఈ మొబైల్ ఫోన్ గురించి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ వీడియో ఎండ్ వరకు చూడండి. డీటెయిల్డ్ ఇన్ డెప్త్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు వస్తుంది. సో వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఇన్బాక్స్ కంటెంట్స్ విషయానికి వద్దాం. సో ఇందులో మనకైతే ఇనీషియల్గా డివైస్ ఉంటుంది, సిమ్ ఎజెక్టర్, కేబుల్ అండ్ ఆల్సో ఛార్జర్ అయితే ఇస్తారు. సో దీని కంప్లీట్ స్పెసిఫికేషన్స్ మీరు స్క్రీన్ పైన చూడొచ్చు. ఇదైతే మనకి స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్తో అయితే వర్క్ అవుతుంది. కెమెరాస్ విషయానికి వచ్చినట్టయితే 50 MP మెయిన్ కెమెరా, 50 MP వైడ్ యాంగిల్ కెమెరా, 64 MP టెలిఫోటో లెన్స్తో అయితే వస్తుంది. డిస్ప్లే విషయానికి వచ్చినట్టయితే మనకి మెయిన్ స్క్రీన్, కవర్ స్క్రీన్ రెండు ఉంటాయి. సో ఇది మనం ముందు డిస్ప్లే డిపార్ట్మెంట్లోకి వచ్చినప్పుడు అయితే మాట్లాడుకుందాం. సో ఇందులో అయితే మనకి AMOLED డిస్ప్లేస్ ఉంటాయి రెండు, 120Hz రిఫ్రెష్ రేట్, LTPO 80 ప్యానల్ బ్యాక్ ప్లేట్ టెక్నాలజీతో అయితే వస్తుంది. 4500 nits లోకల్ పీక్ బ్రైట్నెస్తో అయితే ఇంక్లూడ్ చేయడం జరిగింది. 5700 mAh బ్యాటరీ, 100 watts ఫాస్ట్ ఛార్జింగ్తో అయితే వస్తుంది. సో ఇది ఈ డివైస్ స్పెసిఫికేషన్స్ గురించి ఎట్ అ గ్లాన్స్. సో దీన్ని ఫస్ట్ సెగ్మెంట్ ఫీచర్స్ ఉన్న ఫోల్డబుల్ ఫోన్ అని ఎందుకు అన్నానంటే, ఇందులో మనకి ఇండియాస్ బ్రైటెస్ట్ ఫోల్డబుల్ ఫోన్ అండ్ ఆల్సో బిగ్గెస్ట్ బ్యాటరీ ఫోల్డబుల్ ఫోన్స్లో, ఇండియాలో లాంచ్ అయిన ఫోన్స్లో ఫాస్ట్ ఛార్జింగ్ ఫోల్డబుల్ ఫోన్ విత్ 100 watts ఫాస్ట్ ఛార్జింగ్తో అయితే వస్తుంది. అండ్ ఆల్సో స్లిమ్మెస్ట్ ఫోన్, లైట్ వెయిట్ ఫోన్. ఎందుకంటే ఇందులో మనకి హింగ్ మెటీరియల్ యూజ్ చేయడం వల్ల ఇంకా కొంచెం ఫోన్ అయితే లైట్ వెయిట్తో అయితే వస్తుంది. లగ్జరీ వాచెస్ ఇన్స్పైర్డ్ బిగ్ ఐ డిజైన్ అయితే ఇవ్వడం జరిగింది. సాలిడ్ బిల్డ్ క్వాలిటీ ఉంటుంది. అండ్ ఆల్సో మనకి 11% రెసిస్టెన్స్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఎందుకంటే మనకి ఆర్మర్ గ్లాస్ని అయితే ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఇందులో కొన్ని మైక్రో క్రిస్టల్స్ వల్ల రెసిస్టెన్స్ అయితే ఇంప్రూవ్ అవుతుంది. ఇందులో మనకి సూపర్ టెన్సర్ అల్ట్రా థిన్ గ్లాస్ అయితే ఇచ్చారు. ఎందుకంటే ఆ ఇంపాక్ట్ రెసిస్టెంట్ ఫిల్మ్ కూడా ఇందులో ఇంక్లూడ్ చేయడం జరిగింది. బాడీ వచ్చేసి అల్యూమినియంతోనే ఉంటుంది. ఇందులో మనకి గ్లాస్ అండ్ ఆల్సో యూపీ ఫైబర్ని అయితే ఇంక్లూడ్ చేస్తారు బ్యాక్ ప్రొటెక్షన్ దానికోసం, బ్యాక్ దానికోసం. ఇందులో మనకి IPX8 వాటర్ రెసిస్టెన్స్తో వస్తుంది. ఇది ఒక గుడ్ మూవ్ అని చెప్పుకోవచ్చు. అప్ టు 1.5 meters వరకు, 30 meters డెప్త్ వరకు, 30 minutes వరకు అయితే ఇది సర్వైవ్ అవుతుంది. డిస్ప్లే విషయానికి వచ్చినట్టయితే అవుటర్ స్క్రీన్, ఇన్నర్ స్క్రీన్ రెండు ఉంటాయి. అవుటర్ స్క్రీన్ విషయానికి వచ్చినట్టయితే 6.53 inch స్క్రీన్ సైజ్ అయితే ఉంటుంది. LTPO 80 బ్యాక్ ప్లేట్ టెక్నాలజీతో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్, 4500 nits బ్రైట్నెస్ అయితే ఉంటుంది. ఇన్నర్ స్క్రీన్ విషయానికి వచ్చినట్టయితే 8.03 inch స్క్రీన్ సైజ్, LTPO 80 ప్యానల్తో అయితే వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్, 4500 nits బ్రైట్నెస్ అయితే ఉంటుంది. ఫ్యాంటాస్టిక్ డిస్ప్లే అని చెప్పుకోవచ్చు. ఈ బడ్జెట్ కొంచెం ఎక్కువే. సో మీకు ప్రైసింగ్ అన్నప్పుడు నేను చెప్తాను. బడ్జెట్ కొంచెం ఎక్కువ అయినా కానీ ఇవన్నీ ఇందులో ఇంక్లూడ్ చేస్తారు. ఫోల్డబుల్ ఫోన్లో ఫస్ట్ టైం టెక్నాలజీ ఇండస్ట్రీలో, ఈ మొబైల్ ఫోన్ ఇండస్ట్రీలోనే ఫస్ట్ టైం ఈ డిస్ప్లేస్ ఉండడం, ఇలాంటి ఫీచర్స్ అన్నీ ఉండడం. సో మనకి రెండు స్క్రీన్స్లో కూడా ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. అంటే అవుటర్ స్క్రీన్లో ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. ఓపెన్ చేసిన తర్వాత ఇన్నర్ స్క్రీన్లో కూడా ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఉంటుంది. గుడ్ ఇన్నోవేషన్ అని చెప్పుకోవచ్చు. మనం అమెజాన్ ప్రైమ్ అండ్ ఆల్సో నెట్ఫ్లిక్స్ని కూడా HD క్వాలిటీలో చూడొచ్చు. ఇందులో ఒకటే విషయం ఏంటంటే డాల్బీ ఆడియో మిస్ అవుతుంది. బట్ ఇందులో మనకు సూపర్ ఆడియో అయితే ఇంక్లూడ్ చేయడం జరిగింది. మనకి ఇందులో డ్యూయల్ సిమ్ స్లాట్ కూడా ఉంటుంది. ర్యామ్ అండ్ స్టోరేజ్ విషయానికి వచ్చినట్టయితే 16GB ర్యామ్ LPDDR5Xతో అయితే వస్తుంది. 512GB రోమ్, UFS 4.2కి సంబంధించిన స్టోరేజ్తో అయితే వస్తుంది. మనకి USB OTG సపోర్ట్ కూడా ఉంది ర్యామ్ ఎక్స్పాన్షన్ కోసం. బట్ 16GB ర్యామ్ సరిపోతుంది. మరీ 16GB ర్యామ్ కంటే ఇంకెక్కువ అంతగా ఏం వాడతాం చెప్పండి. అండ్ మనకి గుడ్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్ వల్ల మంచి పర్ఫార్మెన్స్ ఉంటుంది. వివో V3 చెప్పు కూడా వీళ్ళు ఇంక్లూడ్ చేయడం జరిగింది. అంటే ఫోన్ ఎక్కువగా హీట్ కూడా కాదు. గేమింగ్ విషయానికి వచ్చినట్టయితే మనం గేమ్ కూడా చాలా బాగా ఆడవచ్చు. అంటే BGMI లాంటి గేమ్ని కూడా 90 FPS వరకు హ్యాండిల్ చేయగలుగుతుంది. HDR ఎక్స్ట్రీమ్, HDR అల్ట్రా కూడా ఇదైతే హ్యాండిల్ చేయగలుగుతుంది. ప్రొడక్టివిటీ కోసం అయితే మంచి మొబైల్ ఫోన్. గేమింగ్ సెంట్రిక్ అన్నట్టుగా చూడకండి మొబైల్ ఫోన్. ఒకవేళ మీరు గేమ్స్ ఎక్కువ ఆడాలనుకుంటే మాత్రం మీరు అవుటర్ స్క్రీన్, మనం ఫోల్డ్ చేసిన తర్వాత వచ్చిన స్క్రీన్లో అయితే మనం గేమింగ్ ఆడొచ్చు. ఓపెన్ చేసి కూడా ఆడొచ్చు, కానీ స్క్రీన్ సైజ్ పెద్దగా అవుతుంది. సో అంత పర్ఫెక్ట్గా మనం ఆడలేకపోతాం అంతే. ప్రొడక్టివిటీ కోసం అయితే ఫోన్ బాగుంటుంది. కెమెరాస్ విషయానికి వచ్చినట్టయితే మనకు 50 MP మెయిన్ కెమెరా ప్లస్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో వస్తుంది. 50 MP వైడ్ యాంగిల్ కెమెరా, 64 MP టెలిఫోటో కెమెరాతో వస్తుంది. రెండు మనకి ఇన్నర్ అండ్ అవుటర్ స్క్రీన్స్లో సేమ్ 32 MP కెమెరాస్తో అయితే వస్తుంది. అవుటర్ కెమెరా వచ్చేసి మనం ఫొటోస్ తీసుకోవడానికి చాలా బాగుంటుంది. ఇందులో మనం టెలిఫోటో సన్షాట్ కూడా తీసుకోవచ్చు. ఇది నా ఫేవరెట్ ఫీచర్. చాలా బాగుంటుంది టెలిఫోటో సన్షాట్. చాలా తక్కువ మొబైల్ ఫోన్స్లో మాత్రమే ఈ ఫీచర్ అయితే ఉంటుంది. ఫ్లాగ్షిప్ లెవెల్ కెమెరా పర్ఫార్మెన్స్ అయితే గ్యారంటీడ్ అని చెప్పుకోవచ్చు. ఇందులో మనకి జైస్కి సంబంధించిన మల్టీఫోకల్ పోర్ట్రేట్స్ అయితే తీసుకోవచ్చు. 24mm, 35mm, 50mm, 85mm అండ్ ఆల్సో అప్ టు 100mm వరకు అయితే మనం ఇందులో పోర్ట్రేట్ షాట్స్ అయితే తీసుకోవచ్చు. పోర్ట్రేట్ షాట్స్ విషయానికి వచ్చినట్టయితే కూడా ఇది 5 to 5 star రేటింగ్ అయితే మనం ఇందులో అయితే ఇవ్వచ్చు. ఇందులో మనం మ్యాక్రో షాట్స్ కూడా తీసుకోవచ్చు. కొంచెం లాంగ్ డిస్టెన్స్ నుంచి కూడా మ్యాక్రో షాట్స్ తీసుకోవచ్చు. అంటే
నార్మల్గా మ్యాక్రో షాట్స్ తీసుకోవాలంటే కాస్త దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది, బట్ కొంచెం దూరం నుంచి కూడా మనం మ్యాక్రో షాట్స్ అయితే ఇందులో తీసుకోవచ్చు. సో ఇది కెమెరా విషయంలో కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదు, అన్ని ఫీచర్స్ ఇంక్లూడ్ చేశారనిపించింది కెమెరాలో కూడా. సో వీడియో విషయానికి వచ్చినట్టయితే 4K సినిమాటిక్ వీడియో తీసుకోవచ్చు, ఆస్ట్రో ఫోటోగ్రఫీ కూడా తీసుకోవచ్చు. నార్మల్గా ఈ ఫోల్డబుల్ ఫోన్స్లో ఉన్న అడ్వాంటేజ్ అది, జస్ట్ మనం ఒక ట్రయాంగులర్ షేప్లో దాన్ని ఫోల్డ్ చేసి అలాగే కాసేపు పెట్టేసి ఫుల్ వీడియో అయితే తీసుకోవచ్చు. సో ఎవరు మనిషి అవసరం ఉండదు, ఒక హ్యాండిల్ కూడా అవసరం ఉండదు, హోల్డర్ లాంటివి కూడా, ట్రైపాడ్స్ ఎలాంటివి అయితే అవసరం ఉండదు. కంప్లీట్ స్టెబిలైజేషన్ కోసం 1080p 60 FPS OIS ప్లస్ EIS అయితే వాడుకోవచ్చు. ఫ్రంట్ వచ్చేసి అప్ టు 1080p వరకు వీడియో రికార్డ్ చేసుకోవచ్చు, బ్యాక్ కెమెరాతో అప్ టు 8K వరకు అయితే వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. సో ఇది వీడియో విషయంలో. వీడియో మరీ తోపు అన్నట్టు చెప్పంగానే ఓకే బాగుంటుంది వీడియో అయితే. వీడియో కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం అయితే ఉండదు. బ్యాటరీ విషయానికి వచ్చినట్టయితే హైయెస్ట్ బ్యాటరీ, ఫోల్డబుల్ ఫోన్స్లోనే హైయెస్ట్ బ్యాటరీ, అప్ టు 5700 mAh బ్యాటరీ, 100 watts ఫాస్ట్ ఛార్జింగ్తో వస్తుంది. ఫుల్ వర్కింగ్ డే అయితే మనం దీన్ని వాడుకోవచ్చు. ఫాస్ట్ 50 watts వైర్లెస్ ఛార్జింగ్ కూడా 50 watts ఉంది. రివర్స్ ఛార్జింగ్ కూడా ఉంది, కానీ మరీ అంతగా తోపు అన్నట్టుగా ఎందుకు. 50 watts వైర్లెస్ ఛార్జింగ్ అయితే 50 wattsలో కూడా బాగుంది. ఎందుకంటే రీసెంట్గా గూగుల్ పిక్సెల్ 8లో 13 watts అనుకుంటా వైర్లెస్ ఛార్జింగ్, బట్ ఇది 50 watts వైర్లెస్ ఛార్జింగ్ ఉంది. మంచి డ్యూరబుల్ ఫోన్ కూడా. బ్యాటరీ విషయం కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం అయితే ఉండదు. బ్యాటరీ కూడా చాలా మంచి బ్యాటరీ ఇచ్చారనిపించింది. సో సాఫ్ట్వేర్ విషయానికి వచ్చినట్టయితే మనకి FunTouch OS 14 పైన రన్ అవుతుంది, Android 14 అవుట్ ఆఫ్ ది బాక్స్. ఇదైతే మనకి 3+4 అప్డేట్స్ అని చెప్తున్నారు. అప్డేట్స్ విషయానికి వచ్చినట్టయితే 3 years ఆండ్రాయిడ్ అప్డేట్స్, 4 years సెక్యూరిటీ అప్డేట్స్ అయితే ఇస్తారు. ఇదైతే మల్టీ టాస్కింగ్ చేయడానికి కూడా బాగుంటుంది. ఇందులో మనకు కస్టమ్ UI ఉంటుంది, అంటే మనకు గూగుల్ డైలర్ లాంటివి కాకుండా వీళ్ళ సొంత డైలర్ ఉంటుంది. మనం ఒక అవతలకు ఫోన్ చేసినా రికార్డ్ చేసినా కూడా వాళ్ళకైతే ఏం అనిపించదు. మల్టీ స్క్రీన్ కూడా ఉంది, మల్టీ టాస్కింగ్ ఉంది, కొన్ని AI ఫీచర్స్ కూడా ఉన్నాయి, బట్ మరీ ఎక్స్ట్రీమ్గా మనం ఏం వాడలేము. అంటే దూరం నుంచి చేయి పెట్టి పామ్ డౌన్ అండ్ అప్ అయితే చేసుకోవచ్చు, బట్ మరీ AI విషయంలో కొంచెం తగ్గింది అనిపించింది. AI కూడా ఇంక్లూడ్ చేస్తే ఇంకా బాగుండేది. ఆ ప్రైజింగ్ సెగ్మెంట్లో AI కూడా ఇంక్లూడ్ చేస్తే బాగుండి అనిపించింది. బట్ ఓకే, AI మరీ ఎక్స్ట్రీమ్గా వెళ్ళిపోవడం ఎందుకు అనిపించింది. అండ్ ఇదే కాకుండా సెక్యూరిటీ చెప్పిన కూడా వీళ్ళు ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఈ ఫోన్లో అయితే నాకు నిజంగా ఈ ఫోల్డబుల్ మొబైల్ ఫోన్స్లో వచ్చిన దాంట్లో నాకైతే అన్ని ఫీచర్స్ ఉన్నాయనిపించింది. ఎన్నో ఫోల్డబుల్ ఫోన్స్ చూసాం, సామ్సంగ్ Z Fold ఫోన్స్ కానీ ఇలాంటివి ఎన్నో చూసాం, బట్ ఫోల్డబుల్ ఫోన్స్ వచ్చిన దాంట్లో చాలా బాగుంది. వివో ఇన్నోవేషన్స్ కూడా తీస్తుంది. పాపప్ కెమెరా ఫస్ట్ టైం తీసుకొచ్చింది వీళ్ళు, ఫోల్డ్ ఫోన్స్ ఫస్ట్ టైం తీసుకొచ్చింది వీళ్ళు. సో వివో మొబైల్ ఫోన్స్ ఇన్నోవేషన్ పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు అనిపిస్తుంది. ఫోన్స్ కూడా చాలా మంచిగా అయితే ఫోన్స్ తీసుకొస్తున్నారు. ఓవరాల్గా చెప్పాలంటే ఫోన్ చాలా బాగుంటుంది. అన్ని ఫీచర్స్ అయితే ఫోన్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది. బట్ ఈ ఫోన్ ఎప్పటి నుంచో సేల్కి వస్తుంది అంటే, సేల్ డేట్ వచ్చేసి 13th June నుంచి అయితే సేల్కి వస్తుంది. ప్రైజింగ్ ఇంకేం ఒఫీషియల్గా అనౌన్స్ చేయలేదు, బట్ బేస్ మోడల్ చూసుకున్నట్టయితే అదే 16GB ర్యామ్ చూసుకున్నట్టయితే మనకి 1,59,999 అయితే పడుతుంది. ప్రీ బుకింగ్స్ మాత్రం స్టార్ట్ అయ్యాయి, ఈఎంఐకి స్టార్ట్ అయ్యాయి. 6,000 అబోవ్ రేంజ్ నుంచి అయితే ఈఎంఐ అయితే స్టార్ట్ అయింది. నచ్చినట్టయితే మీరైతే ప్రీ బుకింగ్లో మొబైల్ ఫోన్ అయితే కొనుక్కోవచ్చు, ప్రీ బుకింగ్స్లో అయితే మీరు తీసుకోవచ్చు. మనకి రీటైల్ బాక్స్ కూడా ఇవన్నీ చాలా బాగా ప్యాకింగ్ కానీ అన్నీ బాగా తీసుకొచ్చారు. ఫోన్లో అన్నీ ఉన్నాయి, అన్ని ఫీచర్స్ ఫోన్లో ఇంక్లూడ్ చేస్తారు. ఫోన్లో ఈ ఫీచర్ లేదు అన్నట్టుగా ఏమనిపించలేదు. ఫోన్లో ఈ ఫోల్డబుల్ ఫోన్స్లో ఉండాల్సిన ప్రతి ఉంది. అండ్ ఫోల్డబుల్ ఫోన్స్ చాలా మట్టుకు వెయిట్ ఎక్కువ ఉంటాయి. హింగ్ మెటీరియల్ యూజ్ చేయడం వల్ల ఫోన్ కూడా చాలా లైట్ వెయిట్ ఉంది. ఫోన్ కూడా చాలా బాగా అనిపించింది. సో మీ దగ్గర ఎక్కువ బడ్జెట్ ఉండి ఫోల్డబుల్ ఫోనే ఇంట్రెస్ట్గా ఉంటే మాత్రం ఈ ఫోన్ అయితే తీసుకోవచ్చు. కెమెరా విషయానికి బాగుంటుంది, బట్ గేమింగ్ సెంటర్గా చూసుకున్నట్టయితే ఫోల్డ్ చేసుకొని ఫోన్ వాడడం అంటే చాలా బాగుంటుంది. సో ఇదే గాయ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. మర్చిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.